కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమలు చేస్తున్న కొత్త చట్టాలు కొన్ని ప్రజలకు ఉపయోగకరంగా మరికొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు పేర్కొన్నారు. కొన్ని చట్టాలను సవరణ చేయాలని కోరారు. స్థానిక కొత్తపేటలోని కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐపీసీ, సిఆర్పిసి మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల పేర్లు మార్చి కొత్తగా ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అని మార్పులు చేయటం జరిగిందని, కొత్త చట్టాలు జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయని చెప్పారు. ఈ కొత్త చట్టంలో జీరో ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనేవి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అయితే కొన్ని చట్టాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన తర్వాతే కొత్త చట్టాలను అమల్లోకి చేయాలి గాని హడావిడిగా కాదని చెప్పారు. కొత్త చట్టాల ద్వారా ఆశించిన ప్రజా ప్రయోజనం నెరవేరదని, కాబట్టి పోలీస్ సంస్కరణలు అయ్యేదాకా అందరి అభిప్రాయాలు తీసుకునేదాకా ఈ చట్టాలని అమలు చేయవద్దని కోరారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకర్, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేరిరెడ్డి, కొమ్ము అబ్రహం లింకన్, చెరుకూరి శివరామయ్య, వై రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం 12 గంటల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యలో చేసిన 3 చట్టాలు, క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు ఉన్న చట్టాలు సిఆర్పిసిని, ఐపీసీని, ఎవిడెన్స్ యాక్ట్ని, వీటిని యొక్క పేర్లు మార్చారు. కానీ జిస్ట్ ఒకటే, దాదాపు ఆ సెక్షన్స్ అటు ఇటు మారినాయి, కానీ దాంట్లో పెద్ద తేడా లేదు. దీంట్లో కల్పించిన మంచి అవకాశం ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్, అలానే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒక వ్యక్తిని ఇక్కడ కొత్తపేటలో ఎవరైనా కొడితే ఆయన భయపడి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. కానీ ఇదివరకు ఉన్న చట్ట ప్రకారం ఇక్కడే ఇవ్వాలి ఎఫ్ఐఆర్. కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ కింద కట్టి ఇక్కడ పంపిస్తారు. రెండోది ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, మనం వాట్సాప్ ద్వారా లేకపోతే మెయిల్ ద్వారా ఇంకా వేరే రకాలుగా కూడా మనం ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పంపించి ఆ కేసుని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా పంపిన తర్వాత 3 రోజుల లోపు ఆ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం సమాచారం ఇచ్చి సంతకం పెట్టాలి. ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళకపోతే ఆ ఎఫ్ఐఆర్ ఏమవుతుంది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ ఎఫ్ఐఆర్ని ఎలా చేయాలి అనే క్లారిటీ మాత్రం చట్టం ఇవ్వలేదు. ఇంతకుముందు ఆత్మహత్య నేరం ఉండేది. ఎవరన్నా ఆత్మహత్య కనుక ప్రయత్నిస్తే అది నేరం కింద ఉండేది అన్నమాట. దీంట్లో ఆత్మహత్య అనే దాన్ని తీసేసి కేవలం ప్రభుత్వ అధికారులను బెదిరిస్తానికి ఆత్మహత్య చేసుకోబోతుంటే దాన్ని మాత్రమే అటెంప్ట్ ఆత్మహత్య కింద తీసుకున్నారు. ఇప్పుడు పక్కవాడు రౌడీనో లేకపోతే అలానే పొలిటీషియను ఒక ఆడాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతుంటే అది నేరం కాదు అన్నట్టుగా దీని కింద ఉంది. కేవలం గవర్నమెంట్ ఆఫీసర్ని చేస్తే మాత్రమే అది అటెంప్ట్ ఆత్మహత్య కిందకి వస్తుందన్నమాట. అది చాలా తప్పు. బలవంతుడు వీళ్ళని భయపెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకపోయినా కూడా అది కూడా నేరం కింద తీసుకోవాలి. అది పాత చట్టంలో ఉన్నదాన్ని చాలా తీసేశారు. ఒక వ్యక్తి ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళతో కనుక శారీరక సంబంధం పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే కనుక వాళ్ళకి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదు కాకపోయినా జైలు శిక్ష అనేది పడుతుంది. ఇంతకుముందు అది నేరంగా పరిగణించలేదు. అమ్మాయి ఇష్టపడి ఆ సంబంధం పెట్టుకుంది కాబట్టి వాళ్ళని శిక్షించక్కర్లేదని ఇప్పుడు దాకుండేది. కానీ ఈ చట్టంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి చేసిన వాళ్ళకి ఇది ఉందన్నమాట. కాబట్టి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం మోసాలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే 3 కొత్త చట్టాలని, అంటే 3 పాత చట్టాలని కొత్త చట్టాలుగా మార్చారు. ఐపీసీని వచ్చేసి భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పిసిని వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అని చెప్పి
కొత్తగా ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఐపీసీలో మొత్తం 515 సెక్షన్లు ఉన్నాయండి. ఈ 515 సెక్షన్లకు 358 సెక్షన్లకి కుదించారు వీటిని. అయితే మెయిన్గా మా సీనియర్ గారు చెప్పినట్టు కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్లో. ముఖ్యంగా మాబ్ లించింగ్ అని చెప్పి ఒకటి సెక్షన్ పెట్టారండి. ఇది గుంపుగా వెళ్ళి హత్య చేయడం. సో ఈ గుంపుగా వెళ్ళి హత్య చేసినప్పుడు అంటే ఈ క్యాస్ట్ గురించి కానీ ఏ క్యాస్ట్కి సంబంధించి కానీ వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు ఆ సెక్షన్స్లో. దాని గురించి ఎంత శిక్ష పడుతుందని కూడా వేగ్గా చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ పెట్టి అఫెన్సెస్ అన్నారు. పెట్టి అఫెన్సెస్ అంటే చిన్న క్రైమ్స్, చిన్న ఏదైనా చేసినప్పుడు అఫెన్సెస్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో 1000 రూపాయలు ఫైన్ వేసి పంపించడం అలా చేసేవాడు. ఇప్పుడు వాటిని నేరాలుగా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ స్నాచింగ్ అని పెట్టారు. స్నాచింగ్ అంటే లాక్కోవటం, ఇప్పుడు చైన్ లాక్కోవటం, వీటిని మామూలుగా చిన్న నేరాలకు పరిగణించేవాడు కానీ పెద్ద నేరాల కింద పడదు. కానీ ఇప్పుడు వీటికి కూడా శిక్ష పడుతుంది. అయితే అది ఏంటి అనేది వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఇట్లాంటి లోపాలు చాలా ఉన్నాయండి ఈ చట్టాల్లో. అయితే వీటిని సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మా సంఘం నుంచి మేము తెలుపుతున్నాం.